డాలర్ కోడలు. రచన సుధామూర్తి గారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఇంటికి వచ్చిన వాళ్లతో శేఖర్, జమునల పెళ్లి కబుర్లు, ఫోటో ఆల్బమ్లు, వీడియోలు చూపించడం, అనంతరం జమున పుట్టింటి వారు వీరికిచ్చిన కానుకలు చూపించడంతోనే సరిపోతోంది. జమున తన పెళ్లితో ప్రజెంటేషన్లన్నీ తల్లి దగ్గరే దాచిపెట్టింది. అందుకు గౌరమ్మ, మా ఇల్లు చాలా చిన్నది, అంత వెండి సామాను, ప్రజెంటేషన్ సామాను పట్టద్దు, అందుకే పాపం జమున వాళ్ళ పుట్టింట్లో ఉంచింది అని చెప్పుకోసాగింది. ఇంటికి వచ్చిన వారి ముందు గౌరమ్మ పంచాయతీ ప్రారంభించినప్పుడు శ్యామన్న గారు మౌనంగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వినుత ఎక్కడికి వెళ్తుంది? ఈ అతిశయ గానానికి జమున నుంచి ఉత్తరాలు, ఫోటోలు వచ్చి పడుతుండేవి. వివిధ పోజుల్లో, పట్టు చీరల్లో తీయించుకున్న ఫోటోలు, విదేశీ ప్రదేశాల్లో పిక్నిక్ వెళ్ళిన ఫోటోలు, తీసుకున్న కార్ మోడల్స్, అమెరికాలో తన ఇంటిని వర్ణిస్తూ ఫోటోలు, అమెరికాలో తను చూచిన చిత్ర విచిత్రాలు వగైరా వగైరాలతో. కొత్త కోడల నుంచి వచ్చిన ఉత్తరం రోజు గౌరమ్మ కాళ్ళు నేల మీద నిల్చేవే కాదు. గిరీశు, శ్యామన్న గారు నిర్లిప్తంగా ఉండిపోయారు. సురభి మాత్రం మంత్రం ముగ్ధురాలైంది. వినుత మనసు చిన్నపోయేది. ఆ రోజు స్కూల్ హాఫ్ డే. టీచర్స్ గది పిల్లల గది కన్నా ఎక్కువ గోలగా ఉంది. సీనియర్ మేడం సుశీలకు వినుత అంటే చాలా ఇష్టం. కారణం, ఆమె ఏ పని చేసినా మనసు పెట్టి శ్రద్ధగా చేస్తుంది. అందరికీ స్నేహ హస్తాన్ని చాస్తుంది. ఇంతవరకు ఎవరితోనూ పోట్లాట కానీ, సూటిపోటి మాటలు కానీ, వెనక మాటలు కానీ చేయలేదు. ఎల్లవేళలా తన చిరునవ్వుతో ఎదుటివారిని కట్టేసే వినుత అంటే విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం. సుశీల వినుతతో, ఈరోజు మనందరం కలిసి మొగలియే ఆజం సినిమాకి వెళ్దామా? పాటలు చాలా బాగున్నాయట. అవును మేడం, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు చూశాను అంటూ వినుత గతంలోకి జారుకుంది. బెంగళూరులో సంతోష్ థియేటర్లో ఆడింది ఆ సినిమా. నిజంగా అవి ఎంత సంతోషకరమైన సరదా రోజులు. కాలేజీ ఎగ్గొట్టి మరీ ఈ సినిమాను స్నేహితురాలతో చూసింది. ఏకసంధాగ్రహి అయిన వినుత ఇందులో పాటలు అప్పుడే పట్టేసింది. మర్నాడు కాలేజీలో తోటి విద్యార్థులు వినుతను అడిగి మరీ పాడించుకున్నారు. మొహబ్బత్కి ఛూటీ కహానీ సే రోయే అనే పాట ఇంకా ఎక్కువసార్లు పాడించుకున్నారు. లేడీస్ రూమ్ బయట ఉన్న కొందరు తుంటరి అబ్బాయిలు వినుత పాటను విన్నారు. అప్పటి నుంచి ఏ క్లాస్ అయినా బోర్ అనిపించినప్పుడు ఈరోజు పాట వద్దు, మధుబాలలా కనిపిస్తూ లతా మంగేష్కర్ గొంతు మాధుర్యం ఉన్న వినుతతో మొహబ్బత్కి ఝూటీ పాట పాడించండి అని బోర్డు మీద రాసేవారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో ఏమో, నేను మాత్రం ఇక్కడున్నాను. ఆ మధురమైన ఆనందకరమైన రోజులు తిరిగి వస్తాయా? రావు, కానీ జ్ఞాపకపు పొరల్లో నిలిచిపోయాయి. వినుత, సినిమాకి వస్తున్నారా లేరా? సుశీల హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చింది వినుత. ఈరోజు రాను, మరో రోజు వస్తాను. మా అత్తగారికి చెప్పలేదు. నువ్వు రావాల్సిందే, మీ అత్తగారికి మేం చెప్తాం. సుశీల వినుత దగ్గరగా వచ్చి జరిగిన రహస్యం అంది. వినుత, ఒక విషయం చెప్తాం, ఏమనుకోకే. మీ మామగారు చాలా మంచివారు, పరువు మర్యాదలకు విలువిచ్చే మనిషి. అయితే ఇప్పుడేమైంది? ఆందోళనగా అడిగింది వినుత. మొన్ననే మ్యాట్నీకి వెళ్ళాను. బాల్కనీ ముందు సీట్లో మీ ఆడపడుచు పక్కన మరో అబ్బాయి పక్కన కూర్చున్నారు. ఆమెకు నేనెవరో తెలియదు, కానీ శ్యామన్న మాస్టర్ కూతురుగా ఆమె నాకు తెలుసు. ఆ చీకట్లో ఒకరి చేతుల్లో ఒకరు చెయ్యి వేసుకుని ప్రపంచాన్నే మర్చిపోయారు. వినుత తలని ఎవరో సుత్తితో బాదినట్టు అయింది. ఆ అబ్బాయి ఎవరు నీకు తెలుసా? తెలుసు, మా వీధి చివరి నుండే ఇల్లే అతంది. పేరు గోపీనాథ్. పిల్లాడు మాత్రం స్ఫురద్రూపి. బీఎస్సీ పాస్ అయ్యాడు. అయితే ప్రస్తుతానికి మంచి ఉద్యోగం లేదు. ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. కావాలంటే మిగిలిన విషయాలు మీరు విచారించండి. వినుత ఆలోచనలో మునిగిపోయింది. కూతురికి దొరికే భర్త అందంగా ఉండాడా, గొప్ప ఉద్యోగస్తుడై ఉండాలని, అంతేకాకుండా అత్తగారు లేని ఇల్లై ఉండాలని గౌరమ్మ కాంక్ష. అందుకే సురభి పెళ్లి వాయిదా అవుతూ వస్తోంది. ఎక్కడ అబ్బాయి ఉన్నాడని తెలిస్తే అక్కడికి భర్త గిరీష్, మామ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. కానీ గౌరమ్మ గొంతెమ్మ కోరికల ముందు ఎవరూ అనడం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ సురభి నిరుద్యోగస్తుణ్ణి ప్రేమిస్తే అసలు ఎలా పడిందో ఏమిటో. భారమైన మనసుతో వినుత ఇంటి మొహం పట్టింది. సినిమాకి వెళ్లాలన్న ఉత్సాహం నశించింది. చెల్లెళ్ళు లేని వినుత సురభినే చెల్లెలుగా భావించి ప్రేమిస్తోంది. తనకి దొరికినట్టే ఆమెకు కూడా దేవుళ్లాంటి భర్త దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఎవరో ఈ మధ్య అదేదో అమ్మవారి దేవస్థానానికి వెళ్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పడంతో
ఆదివారం ఎలాగో తీరిక చేసుకుని ఆ గుడికి వెళ్ళి సురభికి మంచి భర్త దొరకాలని పూజ చేయించి వచ్చింది కూడా. మరి సురభి మనసులో ఈ గోపీనాథ్ ఎప్పుడు ప్రవేశించాడో ఏంటో. ఏమో సురభిని అడిగితే ఎలా ఉంటుంది అని ఒక్క క్షణం అనిపించినా దొంగతనం చేసినట్టు ఒప్పుకోడు అని అనుకుని ఆ ఆలోచన విరమించుకుంది. లేకపోతే సుశీల మేడం చీకట్లో వేరెవరినో చూసి పొరపడిందేమో అని కూడా అనిపించకపోలేదు. వినుత ఆలోచనలో అయోమయ స్థితిలో పడింది. గిరీషన్కి చెప్పడానికి కూడా సంకోచించింది, ఇందులో ఎంత నిజముందో ఏమో అని. అలా అని సుశీల మేడం అబద్ధం చెప్పడం వల్ల ఆమెకు జరిగేది ఏమీ లేదు అని అనిపించింది కూడా. తొందరపడడం దేనికి, మరికొద్ది రోజులు వేచి చూస్తే పోలా అని అనుకుంది. వినుత కొలీగ్ రాజలక్ష్మికి పెళ్లి ఖాయమైంది. ఆమె ఉద్యోగం వదిలి ఢిల్లీ వెళ్ళిపోవాలి. అందుకు రాజీనామా కూడా చేసింది. సిద్ధార్థ హోటల్లో పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీ ఏర్పాట్ల బాధ్యత వినుతది అవడం మూలాన హోటల్కి అరగంట ముందే చేరుకుంది. ఏర్పాట్లు చూస్తూ కిటికీ నుంచి ఎందుకో బయటకు చూసింది. అక్కడ దృశ్యం ఆమెను హతాశురాల్ని చేసింది. అక్కడ కనిపించింది ఎవరో కాదు, ఆడపడుచు సురభి. అందమైన ఒక అబ్బాయితో కిళ్ళి నమలుతూ ఆటోకై నిలబడి ఉంది. వదిన కంట తామిద్దరు పడ్డట్టు ఆమెకు తెలియదు. అంతలో ఆటో రావడం, యువ ప్రేమికులిద్దరూ అందులో ఎక్కి మాయం అవడం జరిగింది. ఈ విషయాన్ని పెద్దలతో చెప్పక తప్పదు అని అనుకుంది వినుత. ఆ రోజు ఆదివారం, అందరూ ఇంట్లోనే ఉన్నారు. వినుత గిరీష్తో సురభి విషయం చెప్పింది. ఈ విషయం మా అమ్మకు కానీ నాన్నగారికి కానీ చెప్పు అన్నాడు. అత్తగారికి చెప్పాలంటే కొంచెం భయపడ్డ వినుత మామగారి దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు ఒక్క మాట, సురభి నా చెల్లెల్లాంటిదే. కిటికీలో గల బూజు దులుపుతున్న శ్యామన్న గారు వినుత వైపు తిరిగి, ఎందుకమ్మా ఈ పీటిక, నీ స్వభావం నాకు తెలియదా, ఇది నీళ్ళే కదా అన్నారు. అలా అని కాదు, సురభి ఎవరో గోపీనాథ్ అనే అబ్బాయితో చనువుగా తిరుగుతోందట. ఎలాంటి చనువు అన్నది ఈ విషయం నీకెవరు చెప్పారు? సుశీల మేడం చెప్పింది. కానీ అప్పుడు నేను నమ్మలేదు. నిన్న నా కళ్ళతో నేను చూశాను. అప్పటికి గౌరమ్మ వచ్చి తన వెనకే నిలబడిందన్న సంగతి వినుతకి తెలియదు. ఎవరా గోపీనాథ్, ఏం చేస్తుంటాడు? అత్తగారి కరుకు ధ్వనికి బెదిరిపోయింది. వినుత తన పిల్లలపై ఎవరైనా చేయి వేస్తే తల్లిపిల్లికి వచ్చే రౌద్రం అది. నాకు అతని గురించి పెద్దగా తెలియదు, కానీ బీఎస్సీ చేసి పార్ట్ టైం ఉద్యోగంలో ఉన్నట్ట. నాకు తెలియకుండా నా కూతురు ఎలాంటి పని చేయదు. అసలు అది అలాంటిది కాదు. కూతురిపై గల అపారమైన ప్రేమ ఆమెను గుడ్డి చెవిటిదానే చేసింది. అనవసరంగా కంగారు పడకండి, విషయం ఏమిటో సురభిని అడిగి తెలుసుకుందాం అంటున్న శ్యామన్న గారు అంతటితో ఆ ప్రకరణకు ముగింపు పలికారు. గౌరమ్మకి కడుపులో దేవినంత బాధ కలిగింది. కోడలి ద్వారా ఈ గుట్టు రట్టయింది కదా అనే ఒకవైపు అయితే, సురభి ఇంత తక్కువ స్థితి గలవాడిని ఎంపిక చేసుకుందన్న బాధ మరొక వైపు. ఆమెను వివసురాల్ని చేసింది. అమెరికా నుంచి శేఖర్ ఆగమనం తర్వాత జరిగిన పెళ్లి జమున వైభవం చూసిన గౌరమ్మకు సురభికి కూడా అమెరికాలో ఉద్యోగం చేసే వరుణ్ణి తేవాలని, వైభవోపేతంగా పెళ్లి చెయ్యాలని, మంచి జీవితం కూతురి సొంతం కావాలన్న దురాశ ఆమెలో రూపుదిద్దుకుంది. ఇందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత అప్పైనా చింతలేదు. అవసరమైతే ఇల్లు అమ్మడానికైనా తయారైంది. అయితే శ్యామన్న గారి ఆలోచనలు వేరు. కుర్రాడు ఉన్నతుడై కష్టించి పనిచేసినా సరే, భార్యను పోషించగల తెలివితేటలుంటే మంచి ఉద్యోగం దొరికే వరకు మరికొన్నాళ్ళు ఆగి పెళ్లి చేస్తే తప్పే ఉంది. ఒక్కతే కూతురు, ఈ ఊళ్ళోనే కళ్ళ ముందే ఉంటుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉండొచ్చు. దేవస్థానం నుంచి తిరిగొచ్చిన సురభికి గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణానికి కారణం కనిపెట్టేసింది. కోపంతో కందిపోయిన తల్లి, బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ వదిన, ఎప్పటిలాగే శాంతంగా ఉన్న తండ్రి. వీళ్ళందరికీ గోపి సంగతి తెలిసిపోయిందా? వదిన ఇదంతా చెప్పి ఉంటుందని కూడా అర్థం చేసుకుంది. నిజానికి గోపిని ప్రేమించే వయసే ఆమెది. ఈ వయసులో కంటికి ప్రేమ పొరలు కప్పడం సహజం. కాబట్టి గోపి ఉద్యోగ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అందమైన యువకుడు కాలేజీలో పరిచయం అయినాడు. అప్పుడప్పుడు అతన్ని ఇలా కలుసుకుంటుంది. ప్రస్తుతం అతను ఒక కంప్యూటర్ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగి. పెళ్లి విషయం ఇంకా ఆలోచించలేదు. గౌరమ్మకి ఈ విషయాలు ఏవి తెలియవు. ఇప్పుడు తనకు తెలిసినంత వరకు సురభి తల్లికి చెప్పింది. సురభి, నువ్వు ఇంకా చిన్నదానివి, ప్రపంచం ఏంటో నీకు తెలియదు. గోపిని పెళ్లి చేసుకుంటే నీకు ఎలాంటి సుఖమూ లభించదు.
ఇక్కడ ప్రతి రూపాయి ఆలోచించి ఆలోచించి ఖర్చు చేయాలి. మీ వదిన వినతనే చూడు ఎంత కష్టపడుతోందో. నెలంతా కష్టపడ్డా 4,000 రావు. అంటే అమెరికాతో పోలిస్తే $100 కూడా ఉండదు. అదే జమునను చూడు, ₹1,00,000 నీళ్లలాగా ఖర్చు చేస్తుంది. ఫోటోలు చూసావు కదా, ఎలాంటి కార్లు, ఎంత గొప్ప ఇల్లు. నిజంగా నువ్వు కూడా అలా లగ్జరీ బ్రతుకు బ్రతకాలనుకుంటే ఈ ప్రేమలు దోమలు అంటూ పట్టుకొని వేలాడుకో. దీన్ని ఇక్కడితో వదిలే అంటూ సురభి మనసు మార్చే ప్రయత్నం పదే పదే అమెరికా వైభోగం, డాలర్ పవర్ ప్రస్తావిస్తోంది. లోపల నుంచి ఇదంతా వింటున్న వినతకు నమ్మలేని ఆశ్చర్యం. మనసు పడ్డ వ్యక్తి ముఖ్యమా, డాలర్ ముఖ్యమా అనుకుంది బాధగా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన గిరీష్ తల్లితో, అమ్మా, నేను అన్ని విధాలా విచారణ చేశాను. గోపి మంచి వ్యక్తిత్వం గల కుర్రాడు. తల్లి లేదు, తండ్రి మంచివారు. గుమాస్తాగా చేరి రిటైర్ అయ్యారు. గోపి ఒక్కడే సంతానం. కంప్యూటర్ వచ్చు కాబట్టి ముందు ముందు మంచి ఉద్యోగాల్లోనే సెటిల్ అయిపోతాడు. ఎలాంటి ఉద్యోగం దొరుకుతుంది, ఎంత జీతం రావచ్చు, ఆపరేటర్ అవ్వచ్చు, ఇంకా కష్టపడితే పై పోస్టు వస్తుంది. ఏది ఏమైనా తృప్తిగా హాయిగా బ్రతకగలడు. నాకు మాత్రం పర్వాలేదనిపించింది. ఇదే నీ కూతురైతే ఇచ్చి చేసేవాడివా? పుట్టిన కూతుర్ని తెచ్చి ఇలా అడిగితే ఏం సమాధానం చెప్పను? ఒకటి మాత్రం నిజం, నా కూతురే కనుక గోపి లాంటి వ్యక్తిని ఇష్టపడితే మనసు విరచకుండా ఖచ్చితంగా పెళ్లి చేసేవాడిని. కానీ నేను మాత్రం ఇవ్వను. నాకు అమెరికాలో ఉండే అల్లుడే కావాలి. తల్లి స్వభావం, పట్టుదల తెలిసిన గిరీశం మరింకేం మాట్లాడలేదు. ప్రేమ గీమ అంటూ ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమైన సురభికి కూడా తల్లి చెప్పిందే సబబు అని అనిపించింది. అత్తగారి డాలర్ వ్యామోహం వినుత మనసును దెబ్బతీసింది. గౌరమ్మ మరింత చురుకుగా సంబంధాలు వెతకసాగారు. పెళ్లి బ్రోకర్లతో, మాకు ఇక్కడ వరుడొద్దు, అమెరికా వరుడు కావాలి, ఉంటే చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నారు. ఏ తల్లికైనా కూతురు సుఖంగా ఉండాలన్నదే సహజమైన కోరిక. కోడలు సుఖంగా ఉండాలనుకోవడం అసహజం. కానీ కోడల్ని అప్పుల్లో ముంచి కూతుళ్లను సుఖ సాగరంలో తేల్చాలి అని అనుకోవడం అమానుషం కాదా? శాంతి, సుఖం అనేవి డబ్బుతో కొనేవి కావు. ఈ గౌరీ ఇలా ఎందుకు తయారైంది అని శామన్న గారు బేజారు పడసాగారు. కానీ గౌరమ్మ మాత్రం ఎవరి మాటలకు విలువ ఇవ్వకుండా తన మాట పైన నిలబడి ఉన్నారు. చుట్టాలు, బంధువులు ఆమె ముందు మాత్రం అలాంటి అమెరికా వరుడు మా దృష్టికి వస్తే చెప్తాం అని వెనక మాత్రం ఈ గౌరమ్మ దివానా చూడండి. మట్టి గాజులు, మట్టి చీరలో కాలం గడిపిన ఈమె కొడుకు అమెరికా వెళ్లడంతో ఆ దేశం, అక్కడి వాళ్లే మనుషులు అన్నట్టు మాట్లాడుతోంది. ఇండియాలో వాళ్ళు ఈమె కంటికి భిక్షకుల్లాగా కనిపిస్తున్నారంటూ ఆడిపోసుకునేవారు. నావికుల దృష్టి చుక్కానిపైనే ఉన్నట్టు గౌరమ్మ దృష్టి అమెరికాపైనే ఉంది. గోపి సంఘటన తర్వాత గౌరమ్మ వినుతతో మాట్లాడడమే మానేసింది. వినుతే గిరీశానికి చెప్పి ఎలాగో అలా గోపికి అంటకట్టించే ప్రయత్నం చేసిందని గౌరమ్మ భావించింది. ఆ రోజు పెళ్లిళ్ల పేరయ్య లక్ష్మయ్య శాస్త్రి గారు శామన్న గారితో, శామన్న గారు మా స్నేహితుడు రాజారావు కుమారుడు ప్రసాద్ అమెరికాలో ఉన్నాడు, ఆయన్ను కదుపుదామా అంటూ అన్నాడు. స్టవ్ మీద పాలు పొంగుతున్నా దాన్ని గమనించకుండా, చీర కాళ్లకి అడ్డం వస్తున్నా లెక్క చేయకుండా పరుగులాంటి నడకతో గౌరమ్మ వీళ్ళున్న చోటుకు వచ్చారు. అమెరికా అనే మంత్రదండం ఆమెనే మంత్రముగ్ధురాల్ని చేసింది. మన సురభి జాతకం ఇవ్వండి అన్నది భర్తతో. శాస్త్రి గారి వాళ్ళు ఎంతలో ఉన్నారో, వారి కోరికలేమిటో ముందు తెలుసుకోండి అన్నాడు శామన్న గారు స్థిర చిత్తంతో. వాళ్ళు ఏం అడిగినా మనము ఇవ్వడానికి సిద్ధమే అన్నదామె భర్త మాటల్ని చెవినేసుకోకుండా. పెద్ద కోరికలేం లేవు. వజ్రపు కమ్మలు, అమెరికా టికెట్టు, 2 కేజీల వెండి, 50 కాసుల బంగారం అని మాత్రం నాకు తెలుసు. ఘనంగా పెళ్లి రిసెప్షన్, పెళ్లి వాళ్ళందరికీ ఘనంగా బట్టలు పెట్టాలి. అయితే కట్నం మాత్రం పైసా కూడా వద్దట. వాళ్ళ కోరికల లిస్టుకే 3 లక్షల రూపాయలు పైగా అవుతుంది కదా అన్నారు శ్యామన్న గారు. కానీ గౌరమ్మ రాగాలు తీస్తూ, మనకున్నది ఒక్కగానొక్క కూతురు, మగపిల్లలను చదివించలేదా? అప్పు చేసేనా? చెల్లెలు పెళ్ళి చేసేయాలి, ఆ బాధ్యత వాళ్ళిద్దరికి లేదా? అవసరమైతే ఇల్లేనే అమ్మడానికి మనం సిద్ధం కావాలి అన్నది. గౌరీ, ఈ వయసులో ఇల్లమ్మి మనం అమెరికాలో కాపురం పెట్టాలా, లేక అద్దె ఇంట్లో మగ్గాలా? శక్తి మీరిపోవడం అనర్థానికి దారితీస్తుంది. ఈ సంబంధమే వద్దు అని అనేక విధాలుగా చెప్పినా గౌరమ్మ ససే మేర అంది. శాస్త్రి గారి ద్వారా మధ్యవర్తితో పెళ్లి చూపులు ఏర్పాటైంది.
2 గంటలు లేటుగా ప్రసాద్, అతని తండ్రి రాజారావు గారు, చెల్లెలు, మరో 4 స్నేహితులు వచ్చారు. రాజారావు గారి ఇంటిని సూక్ష్మంగా పరిశీలించారు. ఇంత సామాన్యులు తాము అడిగింది ఎలా ఇవ్వగలరు అని మనసులోనే అనుకున్నారు. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు శాస్త్రి గారిని మనసులోనే తిట్టుకోసాగారు. సురభి టిఫిన్ ప్లేట్లతో హాల్లోకి వచ్చింది. ముఖానికి నొప్పని అతి మేకప్, ఆమె ఒంటి రంగుకి సరిపోని ఆకుపచ్చ బనారస్ చీర, తనకు పనికిరాని చీరని జమున సురభికిచ్చింది. ఆ చీరలో అతిశయోక్తిగా కనిపించింది. ఆమెను చూస్తున్న ప్రసాద్ మొహం పక్కకి తిప్పుకున్నాడు. అప్పుడే గుమ్మం దగ్గరకు వచ్చిన వినతను చూసి అందం అంటే, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాడు. శాస్త్రి గారు ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడుతున్నారు. మా అన్నగారు కూడా అమెరికాలోనే ఉన్నారు. మీరు అక్కడ ఏ ఊళ్ళో పనిచేస్తున్నారు అని అడిగాడు గిరిధర్. చికాగో. అమెరికాలోని స్టైల్ ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చాడు ప్రసాద్. ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు? 10 సంవత్సరాలుగా. గిరీశం తెలుగులో అడుగుతుంటే ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చాడు ప్రసాద్. మీరు జాబ్ చేస్తున్న కంపెనీ పేరు? వెస్టింగ్ హౌస్. ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలిన్నాయా? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు. ఏం లేవు. గిరీశం అనుమానంతో మరేం మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మీ అభిప్రాయం త్వరగా చెప్తే మంచిది. అమెరికాలో ఉన్న మా కోడలికి తెలపాలి. పెళ్లికి ఆమె ముఖ్యం కదా అన్నారు గౌరమ్మ గర్వంగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గౌరమ్మ కొడుకుపై కసుమని లేచారు. నువ్వెందుకు వాళ్ళని అన్ని ప్రశ్నలు వేశావు? వాళ్ళకు కోపం వచ్చి కాదంటే? అమ్మ, అతడెక్కడో దూరదేశంలో ఉంటాడు. మనం మన పిల్లని ఇస్తున్నాం కానీ కుక్క పిల్లని కాదు. ఎలాంటి ఉద్యోగం, ఎక్కడుంటున్నారు అది అడగడంలో తప్పే ఉంది. మనం మోసపోకూడదని నా ఉద్దేశం అన్నాడు గిరీశం. గిరి, నువ్వు చేసింది కరెక్టే అన్నారు శ్యామన్న గారు. నాకేమిటో ఒప్పుకుంటారనిపిస్తోంది. సురభి, నీకేమనిపిస్తోంది? ముద్దులు కూతుర్ని అడిగారు గౌరమ్మ. నాకేమో వయసు ఎక్కువ అనిపిస్తోంది. 9 సంవత్సరాలేగా, పర్వాలేదు, మిగిలినవన్నీ సరిగానే ఉన్నాయి కదా అని ఇవన్నీ జమునకు రాయాలి. వినుత మౌనంగా ఉండిపోయింది. ఆమె అభిప్రాయాన్ని ఎవ్వరూ అడగలేదు. సంసారంలో ఎవరి మాటకు విలువుండాలో వారు పరాయి వారి కింద లెక్క అన్నది గ్రహించింది ఆమె. విను, ఓ రౌండ్ వాకింగ్ చేసొద్దనరా? అలాగే వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెద్దామన్నాడు గిరీష్. విను తెలియని వారింటికి సురభిని ఇవ్వడం మంచిది కాదు అని అనిపిస్తోందండి నాకు. ఈ ప్రసాద్ గురించి ఎక్కడ ఎంక్వైరీ చేయను? చూడండి, మీ అన్నగారు స్నేహితుడు మదన్ ఉన్నాడు కదా, అతని చెల్లెల్ని ఇతనికి చూపించాలని లక్ష్మయ్య శాస్త్రి గారు అన్నట్టు గుర్తు. పిల్ల బాగుంటుంది. మరెందుకు సంబంధం కుదరలేదో తెలియదు. అలా 2 అడుగులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుందాం పదండి అంది వినత. ఇద్దరు మదన్ ఇంటికి వెళ్ళారు. అదృష్టమో అన్నట్టు అతడు ఊళ్ళోనే ఉన్నాడు. వయసు అయినా అతడి తండ్రి ఈజీ చైర్లో కూర్చునున్నారు. అతనితో గిరీశ ప్రసాద్ గురించి అడిగాడు. ఏమో నాయన, అతని గురించి నాకేం తెలియదు. శకునం కలిసి రాలేదు. గుడిలో పూజ చేస్తున్నప్పుడు ఎడంవైపు పువ్వు రాలింది, అందుకే వద్దన్నాను అన్నారు. అయితే వీళ్లతో బయటకు వచ్చిన మదన్, గిరీష్ నాన్నగారు పాతకాలం వారు 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయాలన్న సామెత నమ్మేవారు. కానీ దాన్ని నేను అంగీకరించను. ఆ రోజుల్లో విడాకులు లేవు, ఇప్పుడున్నాయి. నాకు తెలిసిన నిజం చెప్తాను, నిర్ణయం మీదే. మధ్యలో నన్ను మాత్రమే ఎరికించకండి. ఏమిటా నిజం? కుతూహలంగా అడిగాడు గిరీశం. మేమిద్దరం చికాగోలో ఉండేవాళ్ళం. అయినా ఒకరింటికి మరొకరు వెళ్ళేవాళ్ళమే కావు. అనవసరంగా ఎందుకు అని. ఒకసారి మా ఊరి అబ్బాయి అక్కడికి వచ్చాడని తెలిసి అతన్ని చూడ్డానికి వెళ్ళాం. అప్పుడు ప్రసాద్ ఇంట్లో లేదు, ఏదో ఊరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ప్రసాద్తో పెళ్లి కాకుండానే 2 ఏళ్ల నుంచి ఒక అమెరికన్ అమ్మాయి ఉంటోందని విన్నాను. ఆ అమ్మాయిని చూశాను కూడా. ఆ తర్వాత నా దారిని నేను వచ్చేసాను. అమెరికా నుంచి నేను ఇక్కడికి రాకముందు మా చెల్లెల్ని చూపించారు. నేను వచ్చి వద్దనేశాను. నేను అమెరికా రావడం నాకు ఇష్టం లేదు అని మా చెల్లెలు నన్ను నిందించింది. అసలు విషయం చెప్పిన తర్వాత ఊరుకుంది. ఇది విన్న గిరీశానికి, వినూతకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్లుగా అయింది. రాత్రి భోజనాల సమయంలో గౌరమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చి కళ్యాణ మండపం, నగలు, చుట్టాల గురించి మాట్లాడసాగింది. నాన్నగారు, ఒకవేళ ప్రసాద్ పెళ్లికి ఒప్పుకున్నా మీరు మాత్రం ఒప్పుకోకండి అన్నాడు గిరీష్. ఎందుకు? అసహనంగా అడిగింది గౌరమ్మ. నేను అతడి గురించి అంతా తెలుసుకున్నాను. అతడికి తెల్ల అమ్మాయితో సంబంధం ఉంది. గిట్టని వాళ్ళెవరో అలా చెప్పుంటారు. లేదమ్మా, మనకి బాగా కావాల్సిన వాళ్లే చెప్పారు. తెలిసి గోతిలో పడ్డం ఎందుకు? ఎవరో చెప్పింది అని అడిగారు శ్యామన్న గారు. జరిగిందంతా వివరించాడు గిరీశం. నేను నా అభిప్రాయం చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని గిరీశం వెళ్ళిపోయాడు చెప్పి. సురభి ఏడవడం ప్రారంభించింది. ఇంటి వాతావరణంలో గంభీరత నెలకొంది. ఏడుస్తున్న సురభిని
జరిగిందేదో మన మంచికే జరిగింది. ఏడవకు సురభి, ఎంతకన్నా మంచి సంబంధం చూద్దాం. నేను చెప్పాను మీ అన్నయ్యకి ప్రసాద్ గురించి వివరించమని. అంతే. లోపల రగులుతున్న క్రోధాగ్నితో వినుత మీద విరుచుకుపడింది గౌరమ్మ. నువ్వు చేసిన నిర్వాకమే అన్నమాట. వాడుతో అమాయకుడు. ఇలాంటివేవి వాడికి తెలియదు. ఇలాంటి మాయ మంత్రాలు వేసేది నువ్వే. అత్తయ్య, ఏమంటున్నారు మీరు? తెల్లబోయింది వినుత. అవును, అమ్మ చెప్పేది నిజమే. నన్ను అమెరికాకు వెళ్ళనీయకుండా చేయాలన్నదే నీ కుట్ర. నన్ను చూస్తే నీ కడుపు మంట. నీలాగే కష్టపడుతూ నేను బ్రతకాలన్నదే నీ ఉద్దేశం. పిసినిగొట్టువి. జమిన వదినను చూడు, ఎంత ధారాళమో. ఈ పెళ్లి కుదిరితే ఇల్లు ఎక్కడ అమ్మాల్సి వస్తుందోనని నీ భయం. అందుకే ఈ నాటకం. నోర్మోయి సురభి. అంతవరకు శాంతంగా ఉన్న శామన్న గారు గర్జించారు. నాన్నగారు తెల్లనివన్నీ పాలనుకునే అమాయకులు మీరు. ఈమె సంగతి మీకు తెలియదు. అందుకే అన్నారు కులం చూసి పిల్లని తేవాలని. చిన్న ఇంటిది, చిన్న బుద్ధులు. పెద్దింటి నుంచి వచ్చిన వదిన ముందు ఈమెంత? సురభి, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అంటూ చెయ్యెత్తారు. తల్లి కూతుళ్ళు చేస్తున్న అపవాదాలు జీర్ణించుకోలేని శక్తి కోల్పోయింది వినుత. అయితే పరిస్థితి శృతి మించడం చూసి చటుక్కున చెయ్యి పట్టుకుంది. దెబ్బ సురభి మీద పడకుండా ధారాపాతంగా కళ్ళు వర్షిస్తున్నాయి. సురభి, మనసా వాచా నిన్ను చెల్లెలుగా భావించి నీ పెళ్లి విషయంలో తలదూర్చాను. ఇకపై ఏ విషయంలోనూ కలగజేసుకోను. జరిగిన దానికి క్షమించు అంటూ అన్నం తింటున్నదల్లా సగంలోనే వదిలి వెళ్ళిపోయింది. గౌరమ్మ సురభి తిరిగి కూడా చూడకుండా అన్నం తినడంలో నిమగ్నులైపోయారు. డాలర్ మొదటిసారిగా అశాంతి అనే నాటకానికి తెర లేపింది ఆ ఇంట్లో. సురభి పెళ్లి నిశ్చయమైంది. విశాఖపట్నంలో బ్యాంక్ ఉద్యోగి, ఆఫీసర్ గ్రేడ్లో ఉన్నాడు. ఎలాంటి బాధ్యతలు లేవు. చెల్లెలు పెళ్ళైంది, అత్తగారు లేరు. సురభి అదృష్టవంతురాలు. కారుంది, సొంత ఇల్లుంది. అమెరికాలో లేదన్న విషయం తప్ప ఇంకేమీ కొరత లేదు. వినుత మాత్రం ఈ పెళ్లికి సంబంధించిన ఏ విషయంలోనూ తలదూర్చకుండా జాగ్రత్త పడింది. సురభి అన్న మాటలోనే ఆమె మర్చిపోలేదు. ఎంత చేసినా ఆడపడుచే. చెల్లెలు ఎప్పటికీ కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంది. అత్త ఆడపడుచుల క్రూరమైన అంతరంగాలు బయటపడ్డ నాటి నుంచి ఆమె అంతర్ముఖి అయిపోయింది. అవసరమైతే తప్ప ఎవరితో మాట్లాడదు. తానేమిటో తన పనేంటో. సురభి గిరీష్కి చెల్లెలు కాబట్టి ఆమె మాటలు పట్టించుకోవడం సహజం. దుఃఖాన్ని, బాధని తనలో మేడ్చుకోవడం అలవాటున్న వినుత ఈ సన్నివేశాన్ని కూడా తేలిగ్గా దిగమింగగలిగింది. సురభి పెళ్లి తాంబూలాల కార్యక్రమం ఘనంగా జరిగింది. అమెరికా నుండి శేఖర్ పెళ్లికొడుకి సూట్ పంపిస్తే జమున $100 సురభి పేర పంపించింది. శేఖర్ తన ఉత్తరంలో ఈ సంవత్సరం మాకు సెలవులు తక్కువగా ఉన్నాయి. జమున కూడా బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. పెళ్లి రోజు ఎప్పుడో తెలిపితే 2 వారాల ముందు వస్తాం. సాధ్యమైనంత వరకు అందరికీ అనుకూలమైన ముహూర్తం పెట్టండి అని రాశాడు. ఆగస్టులో వినుతకు పురిటి రోజులు. అది తప్పితే డిసెంబర్లో ముహూర్తాలు ఉన్నాయి. కానీ పెళ్లివారు అంత దూరం ఒప్పుకోవడం లేదు. ఇక్కడ పురుడు పోసుకోవడానికి వినుత సుముఖంగా లేదు. కారణం ఆమె మనసు బాగా దెబ్బతింది. గిరీష్, శామన్న గారు ఎంత చెప్పినా వినకుండా మా ఊరి ఆసుపత్రులకు కరువ పురిటికి అవ్వ వస్తుంది అంది. జూలై నెల అందరికీ అనుకూలమైందిగా తోచింది. ఇప్పుడు ఇంట్లో ఫోన్ కూడా వచ్చింది. జమునకి ఈ వార్త ఫోన్లో చెప్పగా దానికి ఆమె జూలైలో యూరోప్ పర్యటనకి వెళ్తున్నాం, క్యాన్సిల్ చేయడం కుదరదు అంది. గౌరీ పర్యటన క్యాన్సిల్ చేయవచ్చు కానీ పురుడును ఆపడానికి అవ్వదు కదా. జూలైలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం యూరోప్ వెళ్ళకపోతే ఏంటట? చెల్లెలి పెళ్లికి 8 రోజులు ముందొచ్చినా పర్వాలేదు అన్నారు శామన్న గారు. అలా కాదు, జమున కోపగించుకొని పెళ్లికి రాకపోతే ఎలా? ఆమెకి ఏది అనుకూలమో అదే చేయాలి. మీరందులో అనవసరంగా తలదూర్చకండి అన్నది గౌరమ్మ. దాని అర్థం వినుతకు తెలుసు. సురభి పెళ్లికి శేఖర్ 2 లక్షలు ఇచ్చాడు. గిరీశం బ్యాంకులో లోన్ తీసుకుని 50,000 ఇచ్చాడు. శేఖర్, జమునలు అధిక డబ్బిచ్చినందువల్ల వారికి అనుకూలంగా చేయాలి. వయసులో పెద్దవారైన పరిస్థితులు అర్థం చేసుకోకుండా డాలర్ కోడలికి అడుగులకు మడుగులు ఒత్తే కైపులో ఉన్నారు. డాలర్ ముందు రూపాయి వెలవెలపోయింది. సురభి పెళ్లి ఆగస్టులోనే నిశ్చయమైంది. పురిటికి అతి దగ్గర రోజులు అవి. నువ్వొస్తే ఎంత, రాకపోతే ఎంత, జమున వస్తుంది అదే చాలు అన్న భావన గౌరమ్మది. జమున అనేక ప్రజెంటేషన్ సామాన్లు తెస్తుంది. నలుగురిలో ఆమెను గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. తన గురించి ఏముంది? శేఖర్, జమున ఇండియా వచ్చిన రోజే వినుత మగపిల్లాన్ని ప్రసవించింది. శామన్న గారి సంతోషానికి
హద్దులు లేకుండా పోయాయి. కొడుకు కోడళ్ళు ఆగమనంతో నూతన ఉత్సాహం వచ్చింది గౌరమ్మలో. పెళ్లి ముహూర్తం ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. జమున ఒక్క పని కూడా తాకలేదు. ఒంట్లో బాగాలేదన్న వంకతో వచ్చిన మర్నాడే పుట్టింటికి వెళ్ళిపోయి పెళ్లి 2 రోజులు ఉందన్నగా వచ్చింది. నిమిషానికో పట్టుచీర మారుస్తూ వీడియో ముందు ఫోజులు ఇవ్వడంతోనే అలసిపోయింది ఆమె. మొత్తానికి సురభి పెళ్లి వైభవంగా జరిగింది. వెండి బంగారం పట్టుచీరలతో పాటు ఇంటికి సరిపడా ఖరీదైన సామానంతా ఇచ్చి పంపారు. అయితే గౌరమ్మ ధారాళం జమునకు ఏ మాత్రం నచ్చలేదు. తాము ఇంటి నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి చలి ఎండ అనక కష్టపడి సంపాదిస్తున్న డాలర్లను ఈ విధంగా ఖర్చు చేయడం ఆమెకు బాధాకరం అనిపించింది. సంపాదించే వారికే తెలుస్తుంది దీని కష్టమేమిటో. కానీ నోటి మాట ద్వారా చెడు ఎందుకు అనిపించుకోవాలి? ఇకపై డాలర్లు పంపడం తగ్గించేస్తే సరిపోతుంది అని అనుకుంది మనసులో. కొడుకుని చూసొచ్చాడు గిరీష్. పిల్లవాడికి హర్ష అని పేరు పెట్టాలి అని అనుకున్నారు శ్యామన్న గారు. పెళ్లి ముగిసిన 3వ రోజే తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది జమున. వినుత కొడుకుని చూడ్డానికి శేఖర్ బెంగళూరు వెళ్ళాడు. పన్నుల భారంతో గౌరమ్మ వెళ్ళలేకపోయింది. మా జమున $4,000 ఇవ్వకపోయినట్లయితే ఈ పెళ్లి ఇంత ఘనంగా అయ్యేదే కాదు. కన్యాదాన ఫలం జమునకే చెందాలి అన్నది గౌరమ్మ. గిరీష్ వినుత పేర్లు పొరపాటును కూడా గౌరమ్మ నోట్లోంచి రాలేదు. ఇంట్లో వచ్చిన మార్పును తన సూక్ష్మ బుద్ధితో గ్రహించగలిగాడు శేఖర్. అత్తారింటిని తన ఇంటిలా భావించే వినుత బెంగళూరుకి వెళ్ళిపోవడం, తండ్రి బాధపడడం, సురభి వినుతకి లెటర్ రాయడం కానీ, పసిపిల్లవాడికి ఏదైనా ప్రజెంటేషన్ పంపమని కానీ చేయలేకపోవడం కూడా శేఖర్ దృష్టిని దాటిపోలేదు. అందమైన సుఖమైన సంసారంలో అశాంతి కల్లోలానికి కారణమేమిటి అనుకున్నాడే కానీ ఇది అతని భార్య వల్లే వచ్చిందని తెలియదు. చాలా కాలం తర్వాత బెంగళూరులో ఒక పల్లె ఉన్న ఆ ప్రదేశంలో అడుగుపెట్టాడు. ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని మార్పులు. అప్పుడు కేవలం తప్పనిసరి ఉద్యోగం కోసం ఇక్కడ అడుగు పెడితే నేడు అనుభవం, సంపన్నత, ఆత్మవిశ్వాసాలతో ధైర్యంగా వచ్చాడు. ఆ రోజు రైల్లో తన మధుర కంఠం ద్వారా తనని ఆకర్షించిన వినుత ఇప్పుడు తన మరదలు. అప్పుడు అమెరికాయే జీవిత లక్ష్యం, కానీ నేడు అతని దృష్టిలో అది సిరి సంపదల సాధనం మాత్రమే. అప్పుడు అతని భూగోళ జ్ఞానం హైదరాబాద్, విజయవాడ, తెనాలి, బెంగళూరు వరకు మాత్రమే పరిమితమైతే నేడు పూర్తి ప్రపంచ జ్ఞాని అయినాడు. అన్నిటినీ మించి మరో మహత్తరమైన సత్యాన్ని తెలుసుకున్నాడు. డాలర్ ఆర్జించేవాడైన నాటి నుంచి అతనికి అందరూ ఎక్కడలేని మర్యాద, ప్రాధాన్యత ఇస్తున్నారు. అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కూడా. అయితే తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటి అంటే నిజమైన శాంతి, ప్రేమలను చేయి జార్చుకున్నాడు. ఎన్ని డాలర్లు సంపాదించినా, ఎంత గొప్పవాడైనా నిజమైన ప్రేమని పొందడం కష్టం. ఈసారి హోటల్లో దిగిన శేఖర్ ఉదయాన్నే వినుతను చూడ్డానికి వెళ్ళాడు. ఆనాటి ఇంట్లో పెద్ద మార్పేమీ కనిపించలేదు. కానీ తోట మాత్రం వినుత ఆప్యాయ భరిత పోషణ కరువయ్యి, పోషణ లేక పాలిపోయినట్లుగా అనిపించింది. శేఖర్ ఆగమనం వినుతకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. తనని, తన బిడ్డని చూడ్డానికి శేఖర్ ఎంత దూరం వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. సీతమ్మ వచ్చి శేఖర్వి కదప్పా, ఎలాగుండావు, మీ అమ్మ అప్ప హుషారుగుండారా? అందరూ కులాసాగానే ఉన్నారు, మీరు బాగున్నారా అని అడిగాడు. అంతలో వినుత వచ్చింది. బావగారు కులాసానా, పెళ్లి బాగా జరిగిందా, అమ్మ ఎలాగున్నారు అంటూ క్షేమ సమాచారాలు అడిగింది. అన్నిటికీ సమాధానం చెప్పి బాబు ఎలా ఉన్నాడు చూపించరా అన్నాడు. మాతృత్వం పొందిన గర్వంతో బొమ్మలాగా ముద్దగా ఉన్న బాబుని తెచ్చి చూపిస్తున్నా ఎవరి పోలుకో తెలుసుకోలేకపోయాడు శేఖర్. అనంతరం వినుతతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు దొర్లాయి. వినుత, వసంతవనమును పాడే కోయిల అనే పాట పాడేవారు జ్ఞాపకం ఉందా? ఆ రోజులు మర్చిపోగలనా బావగారు? ఆ పాట ఇంకా పాడుతూ ఉంటారా? బావగారు, వసంతవనాన్ని వదిలి వెళ్ళిన కోయిల తన స్థితిని గుర్తించి పాట పాడడం మానేసింది. ఎందుకు? దానికి రాజు భయం ఉండదుగా. ఎక్కడ రాజు, ఎక్కడ మామిడి చిగురు కొమ్మ. తోటంతా నాశనం చేసి సిమెంటు సౌధం కట్టిన వారికి డబ్బు వ్యామోహం తప్ప కోయిల పాట వినిపిస్తుందా? ఆ కోయిల గొంతు మూగపోయింది. ఏ డబ్బు, ఏ సౌధం మిమ్మల్ని పాట పాడనీయకుండా నిర్బంధించింది? డబ్బు కాదు, డాలర్ అని వినుత మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం వెనక భావాన్ని శేఖర్ అర్థం చేసుకోలేకపోలేదు. మీ మౌనం నాకు నిరాశ కలిగించింది వినుత.
బావగారు మీకే అలా అనిపిస్తే మాలాంటి వారి గతేం కాను? మీలాంటి విద్యావంతులు, సాక్షాత్ లక్ష్మీపుత్రురాలు జమున సర్వకాల సర్వ అవస్థలందు మీ పేరే జపించే తల్లి చెల్లెలు, ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? వినుత, మీరెందుకు ఇలా అయిపోయారు? మీరు సొంత పరివారంతో స్వదేశంలో ఉన్నారు. సొంత సంస్కృతి, భాష, జ్ఞానం మీ అబ్బాయికి మీ ద్వారా చెందుతుంది. ఎక్కడో ఉన్న నాలాంటి ఇబ్బందులు మీకు తెలియవు కదా? బావగారు, దూరపు కొండలు నొన్నుపన్న సామెత మీరు వినే ఉంటారు. ఈ సామెత మాకు వర్తిస్తుంది కదా బావగారు. మీకు నిజం చెప్పనా, లేక మీ తల్లి చెల్లిని దూషించనా? నిజమే చెప్పండి. అయితే వినండి. మీ డాలర్ మమ్మల్ని ఈ గతికి తెచ్చింది. ప్రతి విషయాన్ని, ప్రతి పనిని మీ డాలర్తో కొలిచి మేం చేసే దానికి విలువ లేకుండా చేశారు. సురభి పెళ్లికి మేమిద్దరం అప్పు చేసినా, శారీరకంగా శ్రమించిన పెళ్లి ముహూర్తాన్ని జమునకు అనుకూలమైన రోజే పెట్టారే కానీ 4 సంవత్సరాలుగా మనస వాచ సేవలు చేస్తున్న రూపాయి కోడలు జ్ఞాపకం రాలేదు. డాలర్ కోడలికి అగ్ర తాంబూలం, అడుగులకి మడుగులెత్తడం, రూపాయి కోడల్ని అవమానించడం, పెళ్లి పందిరిలో జమున చలవ వల్లే పెళ్ళైందని చెప్పారని నా ఊసే ఎత్తలేదని తెలుసు. ఈ మాట శేఖర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. బెంగళూరులో మారు మూలనున్న బాలింత వినుతకు దివ్య దృష్టి ఉందా? అక్కడ జరిగింది ఎలా చెప్పగలిగింది? అయితే అది దివ్య దృష్టి కాదు. ఇలాంటి మాటలు విని విని అలవాటు పడిపోయింది అనుకున్న శేఖర్ నిర్వీణ వదనంతో వెనక్కు తిరిగాడు. వినుత, నదికి ఆవలమున్న గడ్డి ప్రదేశం సదా పచ్చగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడి వారి బాధలు, కష్టాల గురించి మీకు ఏమాత్రం తెలియదు. అంటే అంత సంపన్న దేశంలో కూడా శేఖర్ సుఖంగా, సంతృప్తిగా లేడా? అక్కడికి ప్రతి వాళ్ళు పరుగులు, సుఖాలతో, డబ్బుతో ఏదడానికే కదా. మరి ఇతడు ఇలా అంటాడేంటి? లోపలే ఆశ్చర్యపోయింది వినుత. వినుత, అక్కడ సెల్లో సామాన్లు కొని డాలర్లని లెక్క పెట్టే వాళ్ళందరూ సుఖపడిపోతున్నారన్నా? అక్కడ సాధారణంగా పనిచేసి $1000 సంపాదించేవారు ఇక్కడ రూపాయల్లో 45,000 అని గొప్పలు చెప్పుకుంటే మహా గొప్ప ఉద్యోగస్తుడైపోతాడా? గొప్ప జీతగాడని అర్థమా? అక్కడ పడుతున్న సాధక బాధకాలను పంటి కింద నొక్కిపెట్టి ఇక్కడికొచ్చి కుబేరులకు మేము వారసులం అని ఎగిరెగిరి పడేవారిని నమ్మకండి. బహుశా ఇతను జమున గురించి చెప్తున్నాడా అన్న అనుమానం వినుతది. వినుత, అక్కడ డాలర్ సంపాదించడం కోసం ఇక్కడ అందరినీ వదిలి ఏకాకిగా బ్రతుకుతూ శ్రమిస్తాం. అక్కడ కేవలం ఇండియన్స్తో మాత్రమే స్నేహం పెంచుకుంటాం. దశాబ్దాలుగా అక్కడ ఇండియన్స్ పాతుకుపోయినా అక్కడి వారు వీరిని తమలో ఒకరిగా చూడరు. ఒంటరితనం మమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఒంటరితనాన్ని మర్చిపోవడానికే అక్కడ గుళ్ళు, గోపురాలు కడుతూ ఉంటారు భారతీయులు. అలాంటప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చేయచ్చు కదా. డబ్బు వ్యామోహపు వలలో చిక్కుకున్నట్లయింది మా పరిస్థితి. మరొక విషయం కూడా ఏమిటంటే అక్కడ వ్యక్తి ప్రతిభ, తెలివి, యోగ్యతను బట్టి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జాతి, మతం, కులం లాంటి కుహన రాజకీయాలు ఉద్యోగాల విషయంలో అడ్డుపడలేవు. ఈ దేహం అక్కడి సుఖాలకు, సౌకర్యాలకు అలవాటు పడింది. ఒకనాడు నా కాళ్లే నాకు కారు అని అంటుండేవాడిని. కానీ ఈరోజు కారు లేకుండా అడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ ఇక్కడికి తిరిగి వచ్చినా మరింత బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. డాలర్తోనే నా జీవితం ముడిపడి ఉంది. శేఖర్ మొదటిసారి తన మనోవేదనని వినుత ముందు వెళ్ళగక్కాడు. ఆమె అంతరంగం గురించి అతడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆ రోజుల్లో 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో బెర్త్ దొరికితే చాలు ఎంతో సంతోషపడిపోయేవాడిని. కానీ నేడు విమానంలో 1st క్లాస్లో కూర్చుని వస్తున్నా ఆనందం అనుభవించలేకపోతున్నాను. ఆ రోజు అమెరికాకి వెళ్ళడమే పెద్ద అదృష్టంగా భావించాను. కానీ నేడు నా దృష్టిలో అది సిరి సంపదల గడ్డ అంతే. అమెరికా వెళ్ళొచ్చాన్న వాడే గొప్ప తెలివిగల వాడు అన్నది ఈ దేశంలో అనేకుల భావన. డాలర్ చేతిలో ఉంటే బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరే లోకం అని గ్రహించగలిగాను. అందుకే కష్టమో నిష్ఠూరమో ఇలాంటి గౌరవాల కోసం అక్కడే ఉండదలిచాను అని అన్నాడు. వినుత హృదయం తన తల్లి తెలివి తక్కువ చేతలు, మాటల వల్ల ఇంకా బాధపడడం భరించలేకపోయాడు. భారమైన మనసుతో బెంగళూరు నుంచి వెనుతిరిగాడు. మరి వచ్చే ఎపిసోడ్లో
వినుత అత్తారింటికి వచ్చాక ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది, జమున డాలర్లు పంపడం మానేశాక గౌరమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా ఈ ఎపిసోడ్కి కనీసం 20 లైకులైనా ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.